అనమాట. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు మనం జన్మతః జాతకం చూపించుకున్నప్పుడు ఒక్కొక్క ఓకే. మనం కాలర్‌తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం గురుగారు. హలో! హలో నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? అనురాధ అండి, గుంటూరు నుంచి. ఓకే. అనురాధ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/1997 అండి. 21/5/97 ఓకేనండి. బాబు పేరేంటన్నారు? తరుణ్ అండి. ఓకే. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఇప్పుడు అంటే ఇక్కడ జాబ్ చేస్తే విదేశాలు వెళ్ళాడండి. హ్మ్. విదేశాల్లో ఎంఎస్ చేస్తున్నాడు. అంటే 1 ఇయర్ అయిపోయింది. అప్పుడే జాబ్ వస్తుందా, ఎలా ఉంది భవిష్యత్తు తనది న్యూమరాలజీ ప్రకారం అని. ఓకేనండి. గురుగారితో మాట్లాడండి. ఇప్పుడు ఇతనికి నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ఇప్పటికి తరుణ్కి 27 నుండి 28 వచ్చింది మొన్న మేలో, కరెక్ట్? అవునండి. ఓకే. ఇప్పుడు ఇతనికి 30లో వస్తుంది జాబ్, మంచి జాబే వస్తుంది, పెద్ద జాబే వస్తుంది. అతను చాలా తెలివిగలవాడు. అవునండి, ఇంటలెక్చువల్. ఇక్కడ కూడా మంచి జాబే చేసి వెళ్ళాడండి. ఇప్పుడు కూడా అక్కడ కూడా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు 28, 29 అంటే ఇప్పుడు 1 సంవత్సరంన్నర, ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఆయనకి మంచి జాబ్ వస్తుంది. ఎలా ఉండిద్దండి భవిష్యత్తు? భవిష్యత్తు చాలా బాగుంది. కాకపోతే ప్రతిదీ మీకు చెప్పడు. అతనికి ఏది కావాలో అది చూసుకుంటాడు, అవసరానికే మాట్లాడుతుంటాడు. మీరు దాని గురించి ఏం బెంగపడక్కర్లేదు. అతను ఒక ప్రైమ్ మినిస్టర్ టైప్ క్యారెక్టరు. రెండోది, పెళ్లి కూడా అతనే సెల్ఫ్ చూజన్ చేసుకుంటాడు, అంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. మంచి స్థితిలో ఉంటాడు, మీకేం బెంగలేదు. బాబు మేనరికం అవదండి బాబుకి? మేనర్కం అవదమ్మా. అంటే తరుణ్ లెటర్ మీద అంత బాగుండదు అంటే అంతకని భయంగా ఉందండి. ఎలా ఉంది? ఏమన్నారు? 5, 7, 6, 13, 13, 5, 18. తరుణ్ లెటర్ అంటే ఇప్పుడు 100 మార్కుల్లో టీ ఎంత 5 మార్కులు, 10 మార్కులు, మిగతా 90 బాగున్నాయి కదా. ఇప్పుడు కాదండి, చాలా మంది అలా చెప్తుంటే టీ లెటర్ బాగుండదు, పేరు మొదలైతే అని చెప్తుంటే అంతకని అడుగుతున్నానండి. టీలో ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అతను కష్టం ఉన్నా షేర్ చేయడు, కొంచెం ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అతని అడ్వైజ్ కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఈజ్ ఎ గుడ్ అడ్వైజర్, మంచి థింకర్. అతనికి ఉన్నంత తెలివి మీ ఫ్యామిలీలో ఇంకెవరికి ఉండదు. క్యాంపస్ లో వచ్చిందండి జాబ్? వస్తుందమ్మా, ధైర్యంగా ఉండండి. ఓకేనండి. విన్నారు కదా. మరి మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లైఫ్ స్టైల్ గురించి కానీ, లైఫ్లో సక్సెస్ గురించి కానీ తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి రెమెడీస్ పాటించి మేము ఇంకా ముందుకెళ్ళాలని అనుకున్నవాడు సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి. సార్ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే మాట్లాడాలండి. ఇది అందరూ దయచేసి గమనించగలరు. అంటే జనరల్గా ఆస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు అయితే గురుగారు, మేము గ్రహాలు, వాటికి సంబంధించిన రెమెడీస్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్